ఈరోజు మనతో పాటు ఉన్నారు జితేష్ వి పాటిల్ ఐఏఎస్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అసలు మీరు మీ లైఫ్ జర్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారా సార్? సో ముంబైలో వచ్చినాక అసలు నాకు ఇండియన్ నేవీ జాయిన్ అవ్వాలని పిచ్చి పట్టింది. టు బోర్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ ఐ వాంట్ టు బికమ్ నేవల్ ఆఫీసర్, నేవీ ఎన్డీఏ రాస్తాను అట్లా. దట్ వాజ్ మై డ్రీమ్. ఐ వెంట్ ఆన్ టు రైట్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో. సో మీరు ఫస్ట్ ఐఏఎస్ క్లియర్ చేయగానే గాట్ పోస్టింగ్, హౌ యూ హ్యావ్ ఫెల్ట్ అండ్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్? అఫ్ కోర్స్ సర్వీస్లో సెలెక్షన్ అవ్వగానే చాలామంది శాలువాలు కప్తారు, ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి. బట్ దెన్ అది యూ సీ అరౌండ్ యువర్ సెల్ఫ్ ఎట్లా అది ఇప్పుడు మన మైండ్లో అదంతా వస్తుంది, రైట్? వన్స్ యూ రీచ్ దట్ స్టేజ్. సో దెన్ ఐ ఫెల్ట్ చలో చూద్దాం, మేబీ ఐ నీడ్ టు అగైన్ రీవిజిట్ మై చాయిసెస్. మళ్ళీ మీరు భద్రాచలం కలెక్టర్ కాబట్టి, అంటే నేను లైవ్గా నేను చూసింది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే యూజువల్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. అంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మీరు ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళ నేమ్తో సహా పిలుస్తున్నారు. వన్ ఇస్ దట్ వాళ్ళ నేచర్ కూడా చాలా బాగుంది. బికాజ్ మనం చాలాసారి వెళ్తాం ఒక చోట, సో అఫ్ కోర్స్ అందరికీ వింటాం, ఆ ఆత్మీయత రాదు. సో బట్ హియర్ వాట్ వీ సీ ఇస్ దట్ ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు మన మైండ్లో ఏముంది, వాళ్ళ మంచి కోసం మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు వింటారు. అండ్ దెన్ వాళ్ళకి అర్థమైనాక దెన్ దే విల్ కమ్ కంప్లీట్లీ ఇన్ టోటల్ ట్రస్ట్ చేసేస్తారు. అండ్ అండ్ ఇంకొకటి సార్, మీ జర్నీ గురించి చూస్తున్న టైంలో లోకల్లో ఉన్న ఎన్జిఓస్తోనే ఎక్కువగా క్లోజ్గా అసోసియేట్ అయి వర్క్ చేయడం అండ్ ఈక్వల్ వర్క్ షేర్ అనేది కూడా, లైక్ గవర్నమెంట్ పాత్ర ఎంతైతే ఉందో గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఓన్లీ 2 things I changed. One is that నేను టైం చూడలేదు. అంటే if any NGO wants to meet me, then I used to give them time 8 o'clock in the morning, 10 o'clock in the night. సో వాళ్ళకి NGOస్కి ఒకటే జాబ్ వస్తుంది, సార్ చాలా బిజీ ఉన్నారు తర్వాత రండి. ఆ తర్వాత ఎప్పుడో ఎవరు చెప్పరు. నేను అక్కడ ఏం అనుభవించానంటే, కానీ ఆ మధ్యలో కాకినాడ తర్వాత సూరత్లో కూడా పనిచేశాను. అది ఇదే సేమ్ కంపెనీ సేమ్. సో అప్పుడైతే హెలికాప్టర్లో పోయాను. సో చాలామందికి హెలికాప్టర్ అంటే ఏదో పెద్దగా అనిపిస్తుంది. ఆయిల్ ఫీల్డ్లో రోజుకి జనాలు హెలికాప్టర్లో పోతారు. హలో, హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు వినిల్. వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జితేష్ వి పాటిల్ ఐఏఎస్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. భద్రాచలంలో కలెక్టర్గా చేసేసి ఇప్పుడు మనకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కి సిఎండిగా ఉన్నారు. పేద ప్రజలకి అత్యంత దగ్గరగా పనిచేసి వాళ్ళ జీవితాల్లో మార్పులు తేవడానికి కోసము ఎంతగానో కృషి చేసి ఈ చాలా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చాడు అనేసి కూడా మనకు భద్రాచలం హిస్టరీలో ఒక రికార్డ్ లాగా బ్రేక్ చేసిన వ్యక్తిగా ఉన్నారు మన జితేష్ వి పాటిల్ గారు. ఈరోజు మన ముందున్నారు. సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీరు మీ లైఫ్ జర్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారా సార్? లైక్ యువర్ ఎడ్యుకేషన్ ఇక్కడ స్టార్ట్ చేశారు అండ్ యూఆర్ ఆల్సో మెకానికల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. కరెక్ట్. అండ్ ఫ్రమ్ దేర్ హౌ యూ హ్యావ్ టర్న్డ్ అవుట్ యువర్ కెరీర్ ఇంటూ. రైట్. సో ఐ థింక్ అంటే జనరల్గా నా సర్వీస్లో ఉండి చాలాసారి ఇది మీన్స్ వింటాము యంగ్ అండ్ డైనమిక్ అండ్ లీడర్, బట్ ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. సో అంటే ఇది జస్ట్ ఏదో చెప్పడానికి కాదు, బికాజ్ ఆ ఒక థింకింగ్తోనే వి కేమ్ ఇన్ టు సర్వీస్. సో మైన్ ఈజ్ అ వెరీ టిపికల్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. అండ్ నాది చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని అస్సలు లేదు. సో ఐ సీ మెనీ టైమ్స్ దట్ చాలామంది మన స్టూడెంట్స్ లేదా పిల్లలు దే కీప్ సేయింగ్ దట్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, బట్ మై స్టోరీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ మహారాష్ట్రలో నాది జల్గావ్ డిస్ట్రిక్ట్, యాక్చువల్లీ నార్త్ మహారాష్ట్ర, ఆల్మోస్ట్ అది ఎంపీ బార్డర్. ఓకే. సో అక్కడ నాన్నగారు ఐటీఐ చేశారు అండ్ మై మదర్ స్టడీడ్ అప్ టు 12th అండ్ దే గాట్ బోత్ మ్యారీడ్. అండ్ నాన్నగారు అప్పుడు ఐటీఐ అంటే దాని ముందు వ్యవసాయం చేశారు కొంతకాలం. అండ్ దెన్ ఆఫ్టర్ ఐటీఐ హీ గాట్ అ జాబ్ ఇన్ మైసూర్. ఆయన అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీది ఒక ప్లాంట్ ఉంది అక్కడ. సో అక్కడ ఆయన పనిచేస్తే టిల్ క్లాస్ 7 ఐ వాజ్ ఇన్ మైసూర్. ఓకే. సో నాకు కొంచెం కన్నడ కూడా వచ్చు. సో ఆ కన్నడ టచ్ ఉన్న వల్ల నాకు తెలుగు ట్రాన్సిషన్ చాలా ఈజీ అయింది. ఓకే ఓకే. సో ఐ థరోలీ ఎంజాయిడ్ దట్ కల్చర్ దేర్. అండ్ అసలు ఐ రిమెంబర్ మై ట్రిప్స్ టు మైసూర్ ప్యాలెస్ అండ్ కృష్ణరాజ్ సాగర్ డ్యామ్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ దట్ ఐ హ్యాడ్ ఎట్ దట్ టైమ్.
అండ్ అట్ దట్ టైమ్ మై పేరెంట్స్ గోల్ ఫర్ మీ వాజ్ ఈయన డిప్లొమా చేస్తే చాలు. ఓకే. సో బికాస్ 90s ఐఎమ్ 90s కిడ్, సో బేసిక్లీ అప్పుడు డిప్లొమాస్ బిగ్ థింగ్. సో దెన్ ఓకే ఫైన్, ఐ డిడ్ వెల్ ఇన్ స్కూల్. I had very nice teacher, amazing teachers in Atomic Energy Central School. అది ఒక పెద్ద సొసైటీ ఉంది ఆ స్కూల్స్ది. సో దెన్ ఆఫ్టర్ దాట్ ఫాదర్ గాట్ ట్రాన్స్ఫర్ టు ముంబై, అంటే హోమ్ టౌన్కి దగ్గర అవుతుందని ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నారు. సో ముంబైలో వచ్చినాక ఇట్ వాజ్ అ గ్రేట్ షాక్, బికాజ్ మైసూర్లో లైక్ స్కూల్లో కొంచెం బాగా చదివితే ఐ వాజ్ లైక్ టాపర్ అండ్ ఆల్. ముంబైలో అసలు ఇట్ వాజ్ లైక్ హ్యూజ్ కాంపిటీషన్. సో ఐ ఫెల్ట్ దట్ ఫస్ట్ షాక్ ఇన్ లైఫ్. సో దెన్ కొంచెం కాంపిటీషన్లో క్యాచప్ అయితే దెన్ ఐ డిడ్ వెల్ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్. సో అవుట్ ఆఫ్ నో వేర్ దెర్ వాజ్ సమ్ ఒలింపియాడ్, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అని ఒకటి కండక్ట్ అయింది, అండ్ ఐ సమ్హౌ క్లియర్డ్ ఇట్. సో దానివల్ల ఏమైందంటే ఆల్ మై టీచర్స్ కాల్డ్ మై పేరెంట్స్ అండ్ దే సెడ్ దట్ మీ అబ్బాయికి మీరు ఈ ఏంటి డిప్లొమా, మీరు ఐఐటి ఎందుకు చేయించుకోవట్లేదు. సో ముంబైలో వచ్చినాక అసలు నాకు ఇండియన్ నేవీ జాయిన్ అవ్వాలని పిచ్చి పట్టింది. సో ఐ యూస్ టు బోర్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, ఐ వాంట్ టు బికమ్ నేవల్ ఆఫీసర్, నేవీ ఎన్డీఏ రాస్తాను అట్లా. దట్ వాజ్ మై డ్రీమ్. సో దెన్ బట్ దిస్ ఒలింపియాడ్ థింగ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. సో అక్కడి నుంచి దెన్ ఐ వెంట్ ఆన్ టు రైట్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ కూడా. ఐ క్లియర్డ్ RMO at that time, which was now when I look back, it was a great opportunity. సో దెన్ పేరెంట్స్కి అసలు ఐఐటి గురించి ఏం తెలియదు. ఐటీఐ అంటే దే డిడ్ నాట్ నో ఎట్ ఆల్. సో ఎవరో వాళ్ళకి చెప్పారు ఐఐటి అంటే ఆ ఎగ్జామ్ ఎప్పుడో అయిపోయింది, ఐ వాజ్ స్టిల్ ఇన్ 10th. సో వాళ్ళు భయపడ్డారు, అరే ఏంటిది నా మిస్ చేశాడు ఆ ఛాన్స్. సో దెన్ సమ్హౌ దే గ్యాదర్డ్ మోర్ ఇన్ఫర్మేషన్. సో దెన్ ఐ వెంట్ టు సమ్ లోకల్ కోచింగ్ ఏదో అక్కడ వాళ్ళు చూపించారు ముంబైలోనే. సో దేర్ ఐ స్టడీ ఫర్ అంటే 2 years అంతా ఇంటర్ అవన్నీ చేసుకొని ఐ రోట్ జేఈ ఫర్ ద ఫస్ట్ టైం. సో జేఈ రాసుకుంటే ఐ గాట్ 3000 అట్లాంటిది ర్యాంక్స్. కానీ అప్పుడు AIEEE కూడా ఉండేది. అవును సార్, అండ్ బిట్స్ ఎగ్జామ్ కూడా సపరేట్ ఉండేది. సో 3 exams యూస్ టు రైట్. సో దాంట్లో AIEEEలో నాకు 2800 అట్లాంటిది ఏదో ర్యాంక్ వచ్చేస్తే NIT Trichyలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది నాకు. సో దెన్ NIT Trichy, REC వరంగల్, REC Trichy, REC అనేది వాళ్ళు అప్పుడు. సో ఇట్ వాజ్ లైక్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు కూడా. సో సర్లే ఐఐటి అయితే అంత ఇది కోర్స్ మంచిగా దొరకలేదు. సో ఐ వెంట్ టు NIT Trichy కంప్యూటర్ సైన్స్. సో అక్కడ వెళ్ళినాక ఐ ఎంజాయ్డ్ తమిళనాడు కల్చర్ థరోలీ. అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ సౌత్ అటాచ్మెంట్. సో అక్కడ త్రిచి ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ. సో ఒక సంవత్సరం అక్కడ వేరే ఏం లేదు. అక్కడ తువాకుడి అని ఒక ఊరుంది, అది 22 kilometers ఫ్రమ్ మెయిన్ సిటీ. సో అక్కడ ఓన్లీ పరోటా కుర్మా తినాలి, ఇంకా చదవాలి, తర్వాత కౌంటర్ స్ట్రైక్ లాంటిది, కంప్యూటర్ గేమ్స్ లేదా ఫుట్బాల్, వాలీబాల్. దట్స్ ఇట్, దట్ లైఫ్ ఇన్ NIT. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ దట్. బట్ అక్కడ బీహార్ వాళ్ళు మాకు అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ ఒక టీం ఉండేది. వాళ్ళకి ఎంత ఫైర్ ఉందంటే అసలు నేను ఐఐటి పోవాల్సిందే అని. సో సమ్హౌ ఐ కేమ్ ఇన్ టచ్ ఇన్ NIT Trichy విత్ దెమ్ అండ్ దే వర్ లైక్ వెరీ ప్యాషనెట్. లేదు మేము ఐఐటి పోవాల్సిందే. Super 30 అని అప్పుడు చాలా ఫేమస్ ఉండేది. సో ఐ సెడ్ చలో మీతో పాటు నేను కూడా చదువుతాను. సో ఐ హ్యాడ్ అ వెరీ నైస్ GPA. ఐఎమ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 9.8 ఏదో ఉండేది అది. అండ్ ఐఐటి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఐ గాట్ అ గుడ్ ర్యాంక్. సో ఆల్మోస్ట్ 520 అట్లా ఏదో ర్యాంక్ వచ్చేస్తే IIT ఢిల్లీ మెకానికల్ ఇంజనీరింగ్. సో దట్ వాజ్ అనదర్ లైఫ్లో టర్న్. సో దెన్ కమింగ్ టు IIT సేమ్ షాక్. మైసూర్ నుంచి ముంబై ఎట్లా అయిందో, త్రిచి నుంచి IIT ఢిల్లీ అంటే అమంగ్ టాప్ ఆఫ్ ద టాప్ కంపిటీషన్. బట్ దెన్ దేర్ ఆల్సో ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ డూయబుల్. అది ఏం పెద్దగా కష్టాలు ఉండవు. సో జస్ట్ కీప్ డూయింగ్ ద కోర్ థింగ్, స్టడీస్ అండ్ స్పోర్ట్స్. సో ఐ వాజ్ ఇంటూ అథ్లెటిక్స్ దేర్. సో ఓన్లీ స్టడీస్ అండ్ అథ్లెటిక్స్ అంతే నా లైఫ్. సో దేర్ ఐ గాట్ గ్రేట్ ఆపర్చునిటీ, అమేజింగ్ ఫ్రెండ్స్, అండ్ మై కోచ్ వాజ్ దేర్. స్పోర్ట్స్లో కూడా హీ కంపీటెడ్ ఇన్ ఏషియన్ గేమ్స్. రావత్ సార్ ఉన్నారు ఆయన. సో దాట్ బిల్ట్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ స్పోర్ట్స్ అటాచ్మెంట్ ఇన్ మీ. తర్వాత అక్కడ కొన్ని పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి హాస్టల్స్లో కూడా.
సో ఐ వాజ్ స్పోర్ట్స్ సెక్రటరీ దేర్. సో అప్పుడు ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ లాగా చేశాను నేను. సో ఐ సా దట్ హాస్టల్ అప్పుడు బడ్జెట్ 10 lakhs ఉండేది, కానీ 10 lakhs అసలు సామానే లేదు, ఎక్కడ పోతుంది తెలియదు. ఓకే. సో మనం అనుకుంటాము దట్ యునో కరప్షన్ కెన్ హ్యాపెన్ హియర్ ఆర్ దేర్. కరప్షన్ హ్యాపెన్స్ ఎనీవేర్ వేర్ దేర్ ఇస్ ఆపర్చునిటీ. ఐఐటి హాస్టల్స్లో కూడా జరగవచ్చు. సో దెన్ ఐ సా దాట్ అండ్ ఐ సెడ్ ఇవంతా సామాన్ అసలు మనం తెప్పిద్దాం, వాట్ ఎవర్ ఇస్ దేర్. సో ద ఫస్ట్ టైమ్ మై హాస్టల్ పీపుల్ వర్ షాక్డ్, ఇంత స్పోర్ట్స్ సామాన్ ఎట్లా వచ్చింది. సో దెన్ ద నెక్స్ట్ ఇయర్ ఐ బికేమ్ అ హౌస్ సెక్రటరీ ఆఫ్ ఐఐటి ఢిల్లీ. దెన్ అక్కడ అరావలి హౌస్ అనే హాస్టల్ ఉంది. సో ఆల్ దిస్ వాస్ గోయింగ్ ఆన్. సో ఐఐటి ఢిల్లీలో ఒక కల్చరే ఉంది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవ్వాలని.